అందరికీ మరణత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే సామెతలు 15వ అధ్యాయము 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రం. ఇక్కడ రెండు కనబడుతుంది. మొట్టమొదటిగా మొదటి లైన్లో దురాలోచనలు అనే మాట కనబడుతుంది. లోకంలో అనేక మంది ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కొంతమంది చెడ్డవారు ఏం చేస్తారంటే ఎదుటి వారి మీద దురాలోచనలు చేస్తారు. వాళ్ళని ఎలా నాశనం చేయాలి, వారిని ఎలా పడగొట్టాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. అటువంటి వారుగా మనం ఉండకూడదు. అలాగే దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములని సామెతలు 15వ అధ్యాయం 26వ వచనంలో కనబడుతుంది. దయగల మాటలు కలిగి మనం ఉండాలి. ఎవరికైనా బాధల సమయంలో, కష్టాల సమయంలో, శోధన సమయంలో ఎవరైతే ఉన్నప్పుడు వారిని మనం పలకరించి దయగా మాట్లాడినట్లయితే అటువంటి మాటలంట దేవునికంట పవిత్రములంట. కాబట్టి మనందరము కూడా దురాలోచనలు మానివేసి దయగల మాటలు మాట్లాడి ఆయన దృష్టి యందు పవిత్రములుగా ఉండే కృప దేవుడు మనందరూ దయచేయను గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ అందరికీ మరణత.